వందల శిల్పాలు ఒక్కొక్క చరిత్రని చెప్తాయి. ఒక్కొక్క శిల్పం ఒక్కొక్క వాల్యూమ్ లాంటిది, ఒక్కొక్క ఎన్సైక్లోపీడియా లాంటిది. ఆ కాలంలో ఉన్నటువంటి అనేక సంస్కృతి సాంప్రదాయాల్ని, ఆ కాలంలో ఉన్నటువంటి నాట్య పద్ధతులని, వివిధ విషయాలన్నింటినీ కూడా ఇప్పటికీ డాక్యుమెంట్ చేసినటువంటి ఘనత రామప్ప దేవాలయ శిల్పుంది. దాదాపు 46 సంవత్సరాలు కష్టపడి చేసినటువంటి కాకతీయ శిల్పుల పనితీరు ఆధారంగానే పేరిణి అనేటువంటి నాట్యం మళ్ళీ పునర్వైభవం పోసుకుంది, మళ్ళీ పునర్జీవనం పొందింది ఆచార్య నటరాజ రామకృష్ణ గారి చొరవ వల్ల. అట్లాగే క్రీడా గ్రామంలో కానీ మిగతా విషయాల్లో కానీ 32 రకాల వీణలు ఉంటాయని చెప్తాం. అందులో 18 రకాల వీణల శిల్పాలు మనకి రామప్ప దేవాలయ గోడల మీద కనిపిస్తుంటాయి. ఆ కాలంలో మల్ల యుద్ధం లాంటి క్రీడలు పోటీలు ఉండేటివని చెప్పడానికి సాక్ష్యం మనకి దేవాలయ గోడల మీద కనిపిస్తుంటాయి. దాంతోపాటు ఈజిప్టు లేదంటే మిగతా వాణిజ్య దేశాలతో ఆ కాలంలోనేటువంటి వాణిజ్య వ్యాపారాలు ఉన్నాయని చెప్పడానికి విదేశీ వర్తక వాణిజ్య శిల్పాలు కూడా మనకి ఈ దేవాలయ శిల్పం మీద మనకు కనిపిస్తుంటాయి. సో చరిత్రని మనం ముఖ్యంగా ఇప్పటి వరకు 3 రకాలుగా అధ్యయనం చేశాము. శాసన ఆధారాల ద్వారా చేశాము, నాణాల ద్వారా చేశాము, ఇప్పటికీ రచనల ద్వారా ఏదైతే చరిత్ర ఉందో దాన్ని చేశాము. దాన్ని అధిగమించి 4వ కోణంలో చరిత్రని రాసే ప్రయత్నమే ఈ ప్రాజెక్టు. శిల్పాల ద్వారా మనకి చరిత్ర తెలుస్తుంది అని చెప్పడానికి ఈరోజు మనం చేసినటువంటి కార్యక్రమమే ఒక గొప్ప ఉదాహరణ. దాంట్లో నేను పార్ట్ అవ్వడం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి అఫీషియల్గా అంటే సార్ అనే పిలవాలి, బట్ మనసు ఒప్పుకోదు సార్ అని పిలవడానికి. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా అర్ధరాత్రి కూడా ఫోన్ చేయగలిగేటువంటి అన్న, కళాకారులందరికీ ఒక పెద్ద దిక్కు, మామిడి హరికృష్ణ అన్న గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ఇంకొక అతిథిగా వచ్చినటువంటి శ్రీ రమణమూర్తి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చినటువంటి శ్రీ రౌనక్ యార్ గారిని సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అండ్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు శేషబ్రహ్మం గారు మాట్లాడతారు. ఈ కార్యక్రమం కొన్నిసార్లు అనుకోకుండా చిన్నగా మొదలుపెట్టినయే పెద్ద కార్యక్రమాలుగా రూపొందించడం అనే దానికి ఇదొక ఎగ్జాంపుల్గా అనుకోవచ్చు. జనరల్గా అవుట్డోర్ స్కెచ్చింగ్ చేయమని చాలామంది ఆర్టిస్టులకి నేను చెప్తుంటాను. ఎందుకంటే ఏదైనా డ్రాయింగ్ వేయండి అనగానే నెట్లో ఏదైనా బొమ్మ చూసుకోను, లేకపోతే ఏదైనా ఫోటోగ్రాఫ్ బేస్ అయి చేస్తుంటాను. అంటే ఒక 2 డైమెన్షన్ డ్రాయింగ్ అంటే ఇమేజ్ చూస్ చేసేటప్పుడు దాని మీద వాళ్ళకు కలిగేటటువంటి పెరిగేటటువంటి అవగాహన చాలా తక్కువ ఉంటుంది. అందుకని అవుట్డోర్ వెళ్ళి స్కెచింగ్, పెయింటింగ్, వాటర్ కలర్ చేస్తే మీకు బెటర్గా డెవలప్మెంట్ వస్తుంది అని నేను చెప్తుంటాను. అట్లాగే ఈ మధ్యకాలంలో కొంతకాలం అరవింద్తో సాన్నిహిత్యం ఏర్పడినప్పటి నుంచి కాకతీయ ఆర్కిటెక్చర్ మీద ఏదన్నా ఒక ఆర్టిస్టులతో ఒక ఈవెంట్ చేయాలి. ఆర్టిస్టులు చాలామందికి కాకతీయ ఆర్కిటెక్చర్ ఎంత దాని హిస్టరీ కానీ చాలామంది ఆర్టిస్టులకి అవగాహన లేదు. ఎందుకంటే నేను చూస్తుంటే ఇప్పుడు నాగార్జున కొండలో అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి, మన కాకతీయులు కానివ్వండి, చాలా శిల్పాలు ఆర్టిస్టులు వెళ్ళి ఫిజికల్గా చూడరు, తెలియదు అక్కడ అవి ఉన్నాయని చెప్పేవాళ్ళు లేకనో మరే కారణంతోనో కొన్ని మిస్ అవుతుంటారు. ఫైన్ ఆర్ట్స్ చేసినప్పుడు కూడా కొన్ని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేక చూడకపోతుంటారు. అందువల్ల ఏంటంటే నేను ఖచ్చితంగా వీళ్ళకి చూపించాలి అనే కారణం ఐడియాతో కొంతమంది ఆర్టిస్టులతో మనం ఇట్లా ఒక టూర్ వెళ్దాము. మొదట్లో ఒక కారు లేకపోతే 2 కార్లు అనుకున్నాము. అనుకొని ఫేస్బుక్లో నేను ఒక పోస్ట్ పెట్టాను, ఇట్లా కాకతీయ టూరు త్వరలో వివరాలు చెప్తాను అనగానే ఒక 40-50 మంది మేము వచ్చేస్తామని డేట్లు ఏమి అనౌన్స్ చేయకముందే వాళ్ళ సమ్మతిని తెలియజేశారు. అలాగా ఇక ఇది కారుతో అయ్యేది కాదని ఒక బస్సు మాట్లాడుకొని 2 రోజుల పాటు ఈ టూర్ చేశాము. నా ఉద్దేశం ఏంటంటే ఆర్టిస్టులు కాకతీయ శిల్పం తెలుసుకోవాలి అని మొదలుపెట్టాము. కానీ తీరా అక్కడికి వెళ్ళాక కొన్ని నేను గుళ్ళు చూసినవి, కొన్ని మొన్నే కొత్తగా చూశాను. అత్యంత దీనావస్థలో ఉన్నాయి శిల్పాలు, దేవాలయాలు కానీ శిల్పాలు, కట్టడాలు. అంటే ఏ క్షణమైనా ఒక గాలి వానకు అంటే పెద్ద వాన తుఫాన్ లాంటివి వస్తే కూలిపోయి అంచుకి ఉన్నటువంటి కట్టడాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద, ప్రజల మీద ఉందని మాకు అనిపించి యథాతథంగా అక్కడ ఎలా ఉందో అలా కొన్ని పెయింటింగ్స్, కొన్ని రీక్రియేట్ అయితే అంటే కొన్ని ఇరిగిపోయిన శిల్పాలని వాటిని మళ్ళీ రీక్రియేట్ చేస్తే అవి ఎంత అందంగా ఉంటాయి. ఈ 2 కాన్సెప్ట్స్తో మనం ఇక్కడ ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క బొమ్మ వేయమని చెప్పి అనుకున్నాము.
మేము టూర్ వెళ్ళి వచ్చాక ఒక ఎగ్జిబిషన్ చేయాలి అని అనుకున్నాం, కానీ ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి అని దానికి డేట్లకి కొద్ది రోజులు ఆలోచించాం. ఈ లోపల అరవింద్ హరికృష్ణ గారితో మాట్లాడారు. వారు వెంటనే సమ్మతి తెలియజేసి మీరు పెట్టండి, పెడితే బాగుంటుంది అని అన్నారు. అదే విషయం ఆర్టిస్టులు చెప్తే గట్టిగా ఒక 20 రోజులు కూడా లేదు మనం అనౌన్స్ చేసి అందరూ మంచి మంచి పెయింటింగ్స్ వేశారు. వేసిన వాళ్ళతో పాటు టూర్ మిస్ అయిన వాళ్ళు చాలామంది మేము మిస్ అయ్యాం, ఈసారి తప్పకుండా వస్తామని అన్నారు. అంటే ఒక అవగాహన, ఒక ఆసక్తి అనేది పెరిగింది అని చెప్తున్నాను. సో అట్లా అనుకున్నాము. ఇక్కడ నేను ముఖ్యంగా మైక్ మళ్ళీ తీసుకున్నాను కాబట్టి ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, హరికృష్ణ అన్నతో నేను వింటా ఉన్న చాలా సంవత్సరాల నుంచి, ఎప్పుడు కలిసింది లేదు, నిన్నటి రోజే కలిశాను మొదటిసారి. ఆయన ఆప్యాయంగా విన్నాను నీ గురించి, కలవటం సంతోషం అని ఆయన చెప్పారు. చాలా సంతోషం అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఏదైతే ఇప్పుడు నేను కళను పరిరక్షించాలి అనే పదం వాడానో, మా సారు రమణమూర్తి గారు అది ఆయన చేశారు. ఆయన కొన్ని వందల మంది శిల్పులకి, ఆయనకు అవసరం లేదు జనరల్గా వారు చేసినటువంటి ప్రీవియస్ బిజినెస్ అంటే వాటికి నేను చెప్పట్లేదు, ఏదోటి కట్టేసి వదిలేయచ్చు, కానీ కాకుండా కొన్ని వందలను అనాలో వేల శిల్పాలు అనాలో వందల మంది శిల్పకారులకి ఆయన కొన్ని సంవత్సరాల పాటు పని కల్పించారు. నేను కానీ మన కుమార్ కానీ చాలామంది వారి అండర్లోనే పనులు చేస్తూ ఎక్స్పీరియన్స్, ఒక స్కల్ప్చర్ మీద ఒక ఆసక్తి అనేది తెలుసుకున్నాం. నేను మొదలుపెట్టి నేను ఫైన్ ఆర్ట్స్ చేసి అప్పటికి వెళ్ళినప్పటికే వారి దగ్గర చాలా పెద్ద లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో అనేక ఆర్ట్ బుక్స్, స్కల్ప్చర్ బుక్స్, టెంపుల్స్ సంబంధించినవి కూడా వారి క్షుణ్ణంగా వాటి మీద, అంటే శైలుల నుంచి, బుద్ధిస్ట్ నుంచి, జైనిస్ట్ నుంచి, తర్వాత హిందూయిజం, అన్ని శైలుల గురించి కూడా పూర్తి అవగాహన ఉంది. నేను వారి దగ్గర చాలా ఈ విషయాలు స్కల్ప్చర్ సంబంధించి మేము కలిసి, అది ఎట్లాగో విచిత్రమైన సంఘటన, సార్తో కలిసి నేను కొంతకాలం ట్రావెల్ చేయటం, సభముఖంగానే ఒకసారి సారీ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే నా వల్ల సార్ చాలా నష్టపోయారు. సరే గతం అనుకోండి, కానీ చాలామంది కళాకారులకు వారి జీవితాన్ని ఇచ్చారు. అందుకే నేను ఖచ్చితంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సారు రావాల్సిందే అని మాత్రం గట్టిగా అడిగాను. మీరు వస్తే బాగుంటుంది సార్, రావాలి అని అడిగాను. ఆయన కేవలం నా కోసమే అంగీకరించి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సార్ గురించి నాకు తెలీదు, నిన్న ఎగ్జిబిషన్లో చూశాను, చాలా పెద్ద వ్యక్తిలాగా ఉన్నారు. సారీ సార్, థ్యాంక్ యూ. నిజాం వారసు, ఓకే. అదే నేను అక్కడ హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఈవెంట్లో చూశాను, కానీ సార్తో పరిచయం లేదు. థ్యాంక్ యూ సార్. అరవింద్ ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ అన్న. ఈ కార్యక్రమానికి కాకతీయ వైభవం గురించి చెప్పే ఈవెంట్కి యాక్చువల్గా కాకతీయ వారసుడు రావాల్సి ఉండే, కానీ ఆయన యూరోప్లో ఉండడం మూలంగా రాలేకపోతున్నందుకు బాధపడుతున్నా అని చెప్పి ఒక వీడియో మెసేజ్ని కూడా మనందరి కోసం పంపించారు. ఆ తర్వాత రూలింగ్లోకి వచ్చి మళ్ళీ ఒక 300 సంవత్సరాల పాటు ఈ నేలని పరిపాలించి, ఇప్పుడు మీరు చూస్తున్న 3 దేవాలయాలని పరిరక్షించడానికి, కోటగుళ్ళు అవ్వచ్చు, రామప్ప అవ్వచ్చు, ఈ దేవాలయాన్ని పరిరక్షించడానికి నిజాంలు అంతో ఇంతో పాటుపడ్డారు. గులాం యజ్దాని గారిని ఆర్కియాలజీ డైరెక్టర్గా అపాయింట్ చేసి 1914 నుంచి 1945 వరకు ఈ 3 దేవాలయాల పరిరక్షణకి పాటుపడ్డారు. మీరు వేసినటువంటి ఏవైతే సపోర్ట్ పిల్లర్స్ చూసారో రామప్ప దేవాలయంలో, అవన్నీ నిజాంల కాలంలో దేవాలయాన్ని పరిరక్షించడానికి గులాం యజ్దాని గారి టైంలో చేసినటువంటి రెస్టోరేషన్ పనులు అవి. అది చేయడానికి వాళ్ళ తాతగారు గులాం యజ్దాని గారిని ఆర్కియాలజీ డైరెక్టర్గా అపాయింట్ చేశారు. సో మన మధ్యలో నిజాం వారసులు కూడా ఉండడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ రోనక్ సార్. అండ్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా సార్ రోనక్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. I think I've been already introduced. I'm Ronak Khan. I'm from Hyderabad, and I came today when I found out that there's an exhibition on about the Ramappa temple, apart from other temples also. And in this region, my great-grandfather was Mehboob Khan. He was supposed to be one of the most secular Nizams of Hyderabad. And Sarojini Naidu has written that, you know, a lot of people from different faiths, including Hindus, treated him like a saint. And there's a memoirs of Cyril Jones, who's a British engineer, who said there are small temples built in his name in Maharashtra by the tribals, where they kind of, you know, supplicated to him. Like if they wanted the children to pass in exams and all that, they used to do a mannat. Mannat is like, you know, when you promise that you get something, you'll give something, some favor in return to the temple.
So all that was there, and Mr. Hello, Arvind check. Pakile, I met him 2 years ago. Or 3 years ago, he was planning to take me to those temples in Maharashtra, but then the COVID happened and that never happened. And after Mehboob Ali Khan, I bought some books also, which are original books for about 30,000-40,000. Though the government is now selling them for the copies for 4,000 of the same books, newer ones. But I've got the original ones which are eaten up by little worms and all. And the expenditure of the Nizams was much more than on temples than it was on Muslim shrines and Muslim properties. But that is understandable because the Hindu temples have a history of thousands of years, whereas the Muslim, I think, they have a history of just 800 years or maybe 1,000 years only. So obviously they are less Muslim properties, so the upkeep required less of money. So his department, finance, they had a bigger share going to the the Hindu upkeep department. And then after Mehboob Ali Khan, who's my great grandfather, his son was the last Nizam, Usman Ali Khan. In 1914, he formed an archaeology department, and he imported a person called Ghulam Yazdani from Iran to look after that archaeology department. And that department from Hyderabad looked after the temples, including Ajanta and Ellora. I think another wing of this gallery has a wing for Ajanta Ellora replicas, but I think they kept the replicas in a basement, and it got spoiled by some water, and it was in the newspapers. Then I didn't know what happened after that. But that was about those temples, Ajanta and Ellora, and I think they were the main intention of the Nizam getting Yazdani over. And the Hyderabad department looked after those temples till 1957, when Maharashtra was formed and that area went into Maharashtra. Originally, that area was in Hyderabad under the Nizam. So I'm very happy, and I'm representing the Nizams now because from in 1948, the Indian Army took over Hyderabad. So there was no, state of Hyderabad, princely state. And in 1971, the titles were, also made unofficial. So after that, the chapter closed, and then my family decided to have a Nizam of their own. So they got together, and the majority, like 95% of the majority, they decided to have me as the present 9th Nizam of the Asif Jai dynasty. So I'm saying Asif Jai dynasty because royal families are called dynasties, and I wouldn't like to say Hyderabad because now that's part of India. So I'll end with that now, but I'm very proud to be here, and with Mr. Mamadi Hari Krishna, who's been he's a legendary person. I'd say that because I've been following him, and he does nothing less than at least maybe 2 or 3 events related to art, culture or something. And I was one day very proud that I got some musicians from 7-8 musicians from some rural area, and those the instruments were getting extinct, and the people who played them were also getting extinct. If we did not revive those people or the instrument. Then I found out Mr. Hari Krishna has got a list of about hundreds of people like that. After I collected 5, and I was thinking I've done a great job. So I think he has to be like, somebody has to, mention all this to the center. I think he's too modest to do it himself. Maybe I'll do something about that now. And now with Mr. Arvind also, Mr. Arvind Pakide, he's also like a very avid research scholar on the Nizam's properties and, structures and heritage. So I think with us together we can do something. I inaugurated a part of this building also. Mrs. Chandana Khan, late Mrs. Chandana Khan, who's not with us anymore, and she was a head of, she was a state secretary for tourism. So, and also she was something directly to do with gallery also. So though the gallery comes under her as a secretary. So with all that background, I think I should be doing something, and with my present position, it is also like an ambassador of Hyderabad to the international community. I'm definitely going to do something about it. And I'm looking forward to the help of Mr. Hari Krishna. So I'll end with that now. I'm thanking you for having me here as a guest of honor. And so we have to light the lamp, I suppose, after a little more talk by Mr. Krishna. I'll give the mic. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేనైతే బాగా షాక్లో ఉన్నాను. హరికృష్ణ గారికి, రౌనక్ గారికి, సోదరుడు అరవింద్, మొన్న మిత్రుడు బ్రహ్మం గారు. మిత్రులారా, ఇక్కడ శిలా నిశ్శబ్దం అని పేరు పెడితే మాట్లాడడం ఎలాగో తెలియడం లేదు. కేవలం నా మిత్రుడైనటువంటి
గత 30 సంవత్సరాలుగా మిత్రుడైన బ్రహ్మంగారి యొక్క ప్రేమపూర్వకమైన ఒత్తిడి కారణంగా మాత్రమే ఇక్కడ నేను నిలబడ్డాను తప్పితే నేను ఇక్కడ నిలబడ్డానికి నాకు ఏమైనా అర్హత ఉందని నేను అనుకోవడం లేదు. ఆ విషయం కూడా వారికి చెప్పి 2 రోజుల క్రితం ఆయన చెప్పినప్పుడు నాకే సంబంధం, నన్ను పిలవకండి మీరు అని 24 గంటల్లో మీ మనసు మార్చుకోండి అని చెప్తే ఆయన దాన్ని కామెడీగా తీసుకుని మరొకసారి కూడా ఫోన్ చేసి మీరు రావాల్సిందే అంటే నేను రావడం జరిగింది. ఆయన బ్రహ్మంగారు ప్రపంచ స్థాయి చిత్రకారుడు. మన తెలుగువాడిగా పుట్టినందుకు మనం అంతా గర్వించాలి. ఆయన కొన్ని వందల మంది చిత్రకారులకి ఇన్స్పిరేషను. చాలామంది ఆయన ప్రత్యక్షంగా శిష్యులు కూడా. ఆయన పేరు చెప్తే తెలుగు చిత్ర రంగంలో, ఈ చిత్రకళా రంగంలో, ఇంకా చాలా రంగాల్లో కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన గుర్తుపట్టిన వాళ్ళు ఎవరు లేరు. నా అదృష్టం ఏంటంటే ఆయన్ని చాలా ముందుగానే ఇక్కడ లేనటువంటి మాకందరికీ మిత్రుడైనటువంటి మోహన్ గారిని కూడా తలుచుకుంటాను. అట్లా నాకు పరిచయం అనేది వారిది ఉండడం అనేది నా అదృష్టం. మేము కలిసి కొంతకాలం ట్రావెల్ చేసాము. ఆయన ఇందాక చెప్తే నేను ఆశ్చర్యపోయాను. నాకు సారీ కూడా చెప్తుంటే నేనే ఆయనకి సారీ చెప్పలేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రపంచ స్థాయి చిత్రకారుడిని దానికి సంబంధం లేని పనిని బాగా ఒత్తిడి చేసి కొంతకాలం చేయించాననే బాధ నాకు మనసులో ఉండిపోయింది. నేను ఆ గిల్ట్తో చాలా సఫర్ అవుతూ ఉంటాను సైకలాజికల్గా. నా అదృష్టవశాత్తు ఆయనతో కలిసి నేను భారతదేశపు నలుమూలల, ఎక్కడో రాజస్థాన్, ఎక్కడో మధ్యప్రదేశ్, ఎక్కడో ఒరిస్సా, ఎక్కడో కర్ణాటక, ఎక్కడ తమిళనాడు, మారుమూల ప్రాంతాలు కూడా మేము తిరిగాం. చాలా సంవత్సరాలు ఇదే పనిగా కలెక్టివ్ లెర్నింగ్ నేర్చుకుంటూ ఉన్నాం, ఆశ్చర్యపోతూ ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. అయితే గొప్ప ప్రయాణం జీవితంలో. నేనైతే కదిలే మనిషిని కాదు, పుస్తకాల మనిషిని, పుస్తకాల మధ్యనే ఉంటాను. కానీ బ్రహ్మంగారు వచ్చిన తర్వాత ఆయన నేను కలిసి ఒక సంకల్పంతో తిరిగాం. చాలా ఆశ్చర్యమైనటువంటి ప్రయాణం మా ఇద్దరిది కూడా. నేను కూడా ఆయనకు సారీ చెప్తున్నాను. ఆయన అటువంటి చిత్రకారుడిని నేను 2 సార్లు చెప్తాను. ఎందుకంటే ఒకటి, అటువంటి చిత్రకారుడు ఆయన గీస్తే ఏది ఫోటో ఏది బొమ్మ అని మనం గుర్తించలేము. అది నాకు మొదట ఆయన పరిచయం అయినప్పుడే నాకు తెలిసిన విషయం. నేను చూసి దిగ్భ్రమ చెందాను. విజయవిహారం పత్రిక నేను ఎడిటర్ని 5 సంవత్సరాలు. దాంట్లో కూడా ఆయన గురించి రాశాను. చాలా మోస్ట్ సెన్సిబుల్ పర్సన్, చాలా చాలా మంచి స్పృహ ఉన్నటువంటి వ్యక్తి పర్యావరణం పట్ల, మిగతా అనేక విషయాల పట్ల. అటువంటి వ్యక్తి కలిసి మేము జర్నీ చేసినటువంటి క్రమంలో ఈ ఆర్ట్కు సంబంధించి కానీ చాలా విషయాలు మేము కలెక్టివ్ లెర్నింగ్ నేర్చుకుంటూ మమ్మల్ని మేము రిఫైన్ చేసుకుంటూ తిరిగాము. అది నాది ఒక దాకా వచ్చి ఆగిపోయేది కాబట్టి అక్కడ ఆగిపోయినా. ఆయన ఎంత దూరమైనా అంతకుముందే ఆయన వృక్షంలో విస్తరించాడు కాబట్టి ఆ ఫీల్డ్లో ముందుకు వెళ్ళగలిగినాడు ఆయన. సంతోషం నాకు. నేను 2-3 విషయాలు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మొదట ఈ అరవింద్ని చూసి నేను చాలా షాక్ తిన్నాను. ఇంకా కూడా ఉన్నాను ఆ షాక్లో. ఆయన 2-3 సార్లు అడిగాను, ఎలా సాధ్యమైంది ఇంత చిన్న వయసులో ఈయనకి ఇంత ఆసక్తి, ఇంత ప్రేమ ఎట్లా కలిగినాయని. ఆయన చేసిన వర్క్ గురించి వింటుంటే నేను చాలా ఆశ్చర్యపడ్డాను. సభాముఖంగా కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా ఆశ్చర్యం అది. ఇవాళ ఒక ట్రెండ్ గమనిస్తున్నది ఏమిటంటే, ఆర్ట్ అనేది ఒక పర్టికులర్ కమ్యూనిటీకి ఈ కమ్యూనల్ ఫీలింగ్స్ అనేది అన్ని చోట్ల వ్యాపించి, కేవలం ఆర్ట్ అంటే పలానా వాళ్ళది, మిగతా వాళ్ళు ధ్వంసం తప్పితే ఏమి చేయలేదనే అభిప్రాయానికి, ఒక తప్పుడు అభిప్రాయానికి వస్తున్నాం మనం. దయవుంచి హైదరాబాద్లో మనకి ఎంఎఫ్ హుస్సేన్ గారు స్వయంగా ఇక్కడ సినిమా గారు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రపంచ స్థాయి అనే దాన్ని మించినటువంటి చాలా గొప్ప మహాచిత్రకారుడిని భారతదేశం తన దగ్గర ఉంచుకోలేకుండా ఆయన దేశంలో ఉండలేని పరిస్థితి మనం కల్పించాం. నేను చాలా సిగ్గుపడుతున్నాను ఇటువంటి సంఘటనలకు. ఆయన తాను ప్రేమించిన భారతదేశాన్ని వదిలి బయట చనిపోయినాడు. చాలా దుఃఖం కలుగుతుంది ఆ పాయింట్ తలుచుకుంటే. అట్లాగే నిజంగానే కొంతమంది కూల్చివేశారు, అది వాస్తవం. కానీ అందరూ కూల్చివేయలేదు, పైపెచ్చు దానికి మెరుగులు కూడా దిద్దారు. మనకి వారి ఇందాక మాట్లాడుతుంటే రౌనక్ గారు అలా మామూలుగా చెప్పిన విషయాలు కూడా మీరు గమనించండి. ఆ విషయాన్ని మేము కూడా తిరిగినాం. ఆర్ట్ అంటే హిందువులది అనే అభిప్రాయం ఎవరికైనా ఉంటే కనుక న్యాయం కాదు అభిప్రాయం చెప్తాను నేను. ఉదాహరణకి మీరు తిరిగినటువంటి ఈ చిత్రకారులు తిరిగిన ప్రాంతాల్లోనే
అద్భుతమైనటువంటి జైన కళాకృతులు ఉన్నాయి. ముఖ్యంగా జైన, బౌద్ధ మరియు హిందూ కళాకృతులు ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నటువంటి నేల ఇదంతా కూడా. నాకు తెలిసి భారతదేశంలో అత్యంత గొప్ప వరకు జైల్లో చేశారని నేను అనుకుంటున్నాను. అది దురభిప్రాయం కావచ్చు, ప్రతి ఆర్టిస్టులకో లేకపోతే అభిమానులకు కొన్ని దురభిప్రాయాలు పెట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి నేను కూడా పెట్టుకుంటాను. మేము రణక్పూర్ లాంటి అద్భుతమైనటువంటి ప్రదేశాన్ని కూడా చూసాం. వీ హ్యావ్ గ్రేట్ మెమరీస్ టిల్ మై లాస్ట్ బ్రీత్. నేను గుర్తుపెట్టుకోదగ్గ మెమరీస్ నాకు బ్రహ్మంగారితో ఉన్నాయి, అది నా అదృష్టం. అలాగే ఎల్లోరా అజంతా ప్రసక్తి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అవి 102 సంవత్సరాలు ఇంకా ఎక్కువ జరిగి ఉంటాయి ఆ గుహలు. మనం వెళ్తే తిరగలేము. సుమారుగా ఒక అర్ధ కిలోమీటర్ పొడుగున వాళ్ళు గుహలు తొలిచారు. నేను గర్వించే విషయం ఏంటంటే భారతీయుడిగా దాంట్లో అద్భుతమైనటువంటి కైలాస్ టెంపుల్ ఉన్నది. కానీ ఇంకొంచెం ముందుకు వెళ్తే జైనుల యొక్క కైలాస్ టెంపుల్ ఉన్నది. ఇటువైపు అటువైపు వెళ్తే బౌద్ధుల యొక్క ఆరామాలు, చాలా గొప్ప విగ్రహాలు కనిపిస్తాయి ఎల్లోరా ప్రాంతంలో. ప్రభుత్వం చాలా వరస్ట్గా మెయింటైన్ చేస్తుంది అనేది అది భారతదేశంలో అన్ని చోట్ల కనిపించేటువంటి బాధాకరమైన విషయమే. అయితే నేను ఆశ్చర్యపడే విషయం ఏంటంటే ఇది ప్రపంచంలో ఎక్కడ జరగదు. ఈ ఒక్క ఉదాహరణ మనం గమనించాలి. ఏమిటంటే ఇవి 100 ఏళ్ళు కూడా ఎవరైనా మొదలుపెట్టిన తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళి మనం గుడి మొదలు పెడదాము దీన్ని చెక్కడం అంటే అది పైనుంచి పోయి చెక్కారు. దాన్ని ఆ గుడి కాకుండా మిగతా భాగాన్ని తీసేస్తే ఎల్లోరాలో కైలాస్ టెంపుల్ వచ్చింది అనేది మనకు తెలుసు. అది మొత్తం అంతా కూడా మోనోలిథిక్ టెంపుల్. అది వరల్డ్లోనే వండర్. అది తాజ్మహల్ కంటే ఎక్కువ వండర్ అని నా ఉద్దేశం. అయితే అది ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు అంటే మనం ఇప్పుడు మొదలు పెడుతున్నాము. బహుశా మీ అబ్బాయి జనరేషన్లో తర్వాత కంప్లీట్ అవుతుందంటే ఆ రాజుగారు ఎట్టొప్పుకున్నాడు నాకు తెలియదు. 100 మంది కళాకారులు 100 మంది పరిశ్రమించి దాన్ని తయారు చేశారు. తయారు చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆయన వచ్చిన తర్వాత ఆయనకి హిందూ మతం కంటే జైన మతం మీద బౌద్ధ మతం మీద అభిమానం వస్తే విదేశాల్లో అయితే కనుక దీన్ని కొలగొట్టి దాన్ని కడతారు. మీరు ఆశ్చర్యపోతారు. దాన్ని అలాగే ఉంచి పక్కన ఇంకొక టెంపుల్ కట్టారు. దాన్ని అలాగే ఉంచి పక్కన బౌద్ధరామం కట్టారు. బౌద్ధ మతం మీద అభిమానం ఉన్నవాళ్ళు దీన్ని కొలగొట్టాలనుకోలేదు. జైన మతం మీద అభిమానం వాళ్ళు దీన్ని కొలగొట్టాలనుకోలేదు. వాళ్ళు దాన్ని కొలగొట్టాలనుకోలేదు. ఇది భారతదేశం అండి. ఇది భారతదేశం యొక్క నిజమైనటువంటి స్ఫూర్తి. మనం వీ హ్యావ్ లాస్ట్ ఇట్. మనం దాన్ని మర్చిపోయినాం. మనం దానికి సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉన్నాం. భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్లు కొంతమంది వచ్చి మొట్టమొదట కొన్ని కూల్చివేతలు, కొంత దుర్మార్గం జరిగింది. కానీ తర్వాత మనం కలిసి బ్రతకడం నేర్చుకున్నాం, కలిసి జర్నీ చేసినాం. ముఖ్యంగా హైదరాబాద్లో నైజాం ప్రాంతంలో కూడా మనకి ఆ సహజీవనమైనటువంటి సంస్కృతి కనిపిస్తూ ఉంటుంది. అలాగే బయట కూడా మనం కలిసి సంగీతాన్ని, హిందుస్థానీ సంగీతాన్ని మనం కలిసి నిర్మించుకున్నాం. హిందుస్థానీ వాస్తు శైలిని ఏర్పరచుకున్నాం. పరస్పరం ఎంతగా కలిసినామంటే గుర్తు కూడా పట్టలేం. ఇప్పుడు ఆర్ట్ కానీ చిలకలూరుపేట నేను బ్రహ్మంగారు వెళ్తే నా కళ్ళ ముందు జరిగిన విషయం చెప్తున్నాను. మేము చిలకలూరుపేటలో విగ్రహాలు కొనడానికి వెళ్తే అక్కడంతా కూడా ఆ విగ్రహాలు మేము చూస్తున్నాము. చాలా అద్భుతమైన విగ్రహాలు, చాలా ప్లేసులు చూసాము. అదేవిధంగా ఏదో ఆర్డర్ ఇద్దామనే పనిలో తిరుగుతున్నాము. సడన్గా అక్కడంతా వీధంతా జనం మాయమైపోయారు. ఏమైంది, ఎందుకు ఎవరు లేకుండా వెళ్ళిపోయారని నేను అడిగితే ఎవరో ఏం చెప్పారంటే నమాజ్ సమయం అయింది చెప్పారు. నేను నోరు తెరిచాను. నమాజ్ సమయం అయితే వీళ్ళకేం సంబంధం, వీళ్ళు దేవతా విగ్రహాలు చెక్కుతున్నారు కదా. మీరు కూర్చోండి, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ముస్లిమ్సే, మొత్తం చెక్కుతున్నది ముస్లిమ్సే. నేను నమ్మలేదు. వాడు వెనక్కి వచ్చిన తర్వాత నేను నమ్మలేక ఆ శిల్పిని అడిగాను, ఎక్కడికి వెళ్ళాను? నమాజ్కి వెళ్ళాను. నువ్వు ముస్లిం అంటే అవును అన్నాడు. ఆయన చెక్కుతున్నది దేవతా విగ్రహం. ఎందుకు చెక్కుతున్నావు మరి అని. ఆయనకి ఈ ప్రశ్న తెలియదు, ఎందుకు చెక్కుతున్నావు వాడు అడగలేదు. ఆయన నేనేంటంటే మా 100 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తున్నాం, జనరేషన్స్ తరబడి. ఈ విధంగా దేవాలయాలు చెక్కారు మాకు తెలియదు. బ్రహ్మంగారు నాకు ఎప్పటి నుంచో తెలుసండి, ఇది ఆశ్చర్యపోయేదగ్గ విషయం అనేది ఇప్పుడు తెలిసిందని కూడా అన్నారు. మామూలే కదా అంటున్నారు ఆయన. కానీ భారతదేశంకి ఈ విషయాలు తెలియదు. ఇవన్నీ మనం చెప్పాల్సి ఉన్నది. భద్రాచలంలో గోసవీడు హసన్ సాహెబ్ అనేటువంటి కుటుంబం, వాళ్ళు కర్ణాటక సంగీత ఆస్థాన విద్వాంసులుగా ఉంటున్నారనే విషయాన్ని ఇవాళకి, లేకపోతే మనం మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నటువంటి బిస్మిల్లా ఖాన్ గురించో, లేకపోతే అక్కడ మన మదురై వెళ్ళి ఉండిపోయినటువంటి మన నాదస్వర కళాకారుడు మహానుభావుడు షేక్ చిన్నమౌలానా గురించో, లేకపోతే ఇప్పటికి కూడా రాజీవాక్ష అనేటువంటి అద్భుతమైన కర్ణాటక కృతి మీరు నాదస్వరంలో వినదలుచుకుంటే అది ఆన్ చేసినటువంటి 2 నిమిషాల్లో మీ కళ్ళమంటి నీళ్లు పెట్టుకునేటువంటి అద్భుతమైన కళాకారుని కలీషా బీ గురించో ఎంతోమంది కళాకారులు హిందూ ముస్లిము నువ్వు కలిసి నడిచినారు. ఇవాళ గుడి దగ్గర మీరు ఉండడానికి వీల్లేదు, అమ్మడానికి వీల్లేదు, వాళ్ళ దగ్గర కొనకండి, వాళ్ళ దగ్గర నుంచోకండి, వాళ్ళంతా ఉమ్మేసి మనకు అమ్ముతారని విద్వేషపూరితమైనటువంటి అభిప్రాయాలను మనతో వ్యాప్తి చేస్తున్న వాళ్ళని దయవుంచి నేను చెప్తున్నాను, ఈ వాట్సాప్ మెసేజ్లు దయవుంచి 1-2 సార్లు మీరు పరీక్షించి చూసుకోండి తప్పితే ఇటువంటి అభిప్రాయానికి రాకండి.
ఎక్కడ నేను అదే కాదు ముస్లింలకు కూడా చెప్పు, హిందువులు ఎంతోమంది గొప్ప కాలిగ్రఫీ ఆర్టిస్టులు నాకు తెలుసు, చాలా అద్భుతంగా మసీదుల్లో చెక్కుతారు, ఖురాన్ని రాస్తారు, వాళ్ళు హిందూ సంప్రదాయాన్ని వదులుకున్న వాళ్ళు కాదు. ఇట్లా పరస్పరం నడిచినటువంటి సాంప్రదాయం భారతదేశంలో ఉంటే మరొకసారి మనకు లేనటువంటి విద్వేషాన్ని, ఎక్కడెక్కడి పాత బ్యాడ్ మెమొరీస్ని, అది కూడా దాన్ని ఓన్ చేసుకుంటూ చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో చాలా చాలా ఎంతమంది ఎంఎఫ్ హుసేన్లు మనం బయటికి పంపించుకోవాలి. ఒక ఆర్టిస్ట్ బొమ్మను చూసేటప్పుడు, ఒక కళాకారుడి యొక్క చిత్రాన్ని చూసేటప్పుడు ఓహో ఈయన అది కదా అని అనుకునే పరిస్థితి మనకు ఎందుకు వస్తుంది? మన మనసులో ఈ ప్రశ్న ఎందుకు వేసుకున్నాం? మన గతంలో లేదు కదా అని. నువ్వు నాదస్వరం ఆలపించకపోతే, నేను నాదస్వరం ఆలపించకపోతే కాశీ విశ్వనాథుడు ఎట్లా నిద్ర లేస్తాడు అని అన్నాడు మహానుభావుడు మన బిస్మిల్లా ఖాన్ గారు. హిందుస్థానీ సంగీతంలో అటు సంతూర్లో కానీ లేకపోతే ఇంకా చాలా చాలా వాయిద్యాల్లో చాలా ఎక్సలెంట్ వ్యక్తులు హిందువులు ముస్లింలు ఉన్నారు. వాళ్ళు చాలామంది మతాంతర వివాహాలు చేసుకున్నారు, వాళ్ళకి ఎటువంటి ద్వేషం తెలియదు. ఇవాళ ఈ జనరేషన్ పిల్లలకి ఈ విషయాలు తెలుసలేదో నాకు తెలియదు. నేను చాలా ఆందోళనగా ఉన్నాను ఇలాంటి విషయాల మీద. దయవుంచి ఆర్ట్లో మనకి ఏదైతే ఈ గ్రాఫిక్స్లో వస్తున్నటువంటి సినిమాల్లో వాటిల్లో చెప్తున్నటువంటి విషయాల్ని యథాతథంగా తీసుకోకుండా దయవుంచి చెక్ చేసుకోండి అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఇరాన్ అంటే ఆర్యన్ అని ఎవరికైనా తెలుసా? ఇరాన్ అంటే ఆర్యన్ అని అర్థం, వేరే అర్థమేమీ లేదు. వాళ్ళ ఆర్యన్ అనేటువంటి శబ్దాన్ని అపభ్రంశ రూపమో లేకపోతే వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి పేరు ఇరాన్ అనేటువంటిది, వాళ్ళు ఆర్యులుగానే భావించుకుంటారు. మనకిద్దరికి కామన్ రూట్స్ చాలా బలమైనవి. మనకి ఏనుగు ముఖ్యమైతే వాళ్ళకి సింహం ముఖ్యమైనది అనుకుంటాను. అందుచేత ఇది చాలా లోతుగా వెళ్ళాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా. ఇవి ఎక్కడెక్కడ మనం కలిసి ఉండేవి, ఎక్కడెక్కడ ప్రేమించుకునేది. ఆర్టిస్ట్ అంటే ఇంకెవరైనా ప్రేమిస్తారండి? ప్రేమించకుండా ఎవరైనా బొమ్మ గీయగలుగుతారా? ప్రేమించకుండా ఎవరైనా చెక్కగలుగుతారా? అందుచేత ఈ ప్రేమను గుర్తించగలుగుతుంది. భారతదేశంలో చాలా చోట్ల ప్రిజర్వేషన్కి ప్రయత్నించినటువంటి వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు, నాకు తెలుసు. వారు చెప్తుంటే నాకు చాలా కళ్ళలో నీళ్లు తిరిగినాయి. అందుచేత ఈ సంప్రదాయాన్ని ఇలాగే మనం కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలి. దయవుంచి ఒకళ్ళనొకళ్ళు వాళ్ళ కమ్యూనిటీ పేరుని బట్టి ఆర్ట్ని మెచ్చుకునేటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్తూ, నేను బహుశా ఎక్సైడ్ అవుతాను తెలియదు నాకు. బ్రహ్మం గారితో కలిసి నడిచినటువంటి క్రమంలో చాలా మెమరీస్లో భోపాల్ దగ్గర అనుకుంటాను, అది విదిషా టెంపుల్కి ముందు ఇంత పెద్ద శివలింగం ఉన్నది ఎక్కడంటే మనం చూసింది భోజ్ టెంపుల్ అనేటువంటిది, భోజేశ్వర్. ఆ టెంపుల్ దగ్గర ఆశ్చర్యం ఏంటంటే మనకు అది ఒక చరిత్రలో తీసినటువంటి ఒక ఎక్స్రే లాంటిది కావచ్చు. ఆ టెంపుల్స్ ఎలా కట్టారు, ఈ పైన కలశం ఎలా కూర్చోబెట్టారు, అది అనేది ఎప్పుడు డౌట్గానే ఆశ్చర్యంగానే ఉంటాయి. ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా మనం చేయలేని పనులు వాళ్ళు అలవాటుగా చేశారు కదా అని. కానీ అక్కడ ఏమిటంటే ఒక టెంపుల్ని అలా కొంత వర్క్ జరుగుతూ ఉండడం, ఒక ర్యాంప్ కూడా ఉన్నది పైన, మట్టి ర్యాంపు, దాని మీద పైన పెడుతూ ఉన్నది. ఆ సగం ఆగిపోయిన టెంపుల్ ఉన్నది అక్కడ. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను బ్రహ్మంగారు చూసినప్పుడు అక్కడ రాతి మీద స్తంభాలు గీసి ఉన్నారు. అంటే వాటిని కట్ చేసి ఆ చెక్కి చేయడానికి ఏ ఎక్విప్మెంట్తో గీసారో తెలియదు, కానీ లోతుగా చక్కగా పర్ఫెక్ట్గా మనం ఈవెన్ సిస్టంలో కూడా గీలేనంత పర్ఫెక్ట్గా గీసి ఉన్నారు. దానికి ప్రభుత్వం వారు అక్కడ మీరు తొక్కకండి అని తాళ్ళును అవి కట్టి ఉన్నారు. నాకు బాధ ఇప్పటికి కూడా తలుచుకుంటే అనిపించే విషయం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి బొమ్మకి వీళ్ళు గీసినటువంటి తాళ్ళకి ఏ సంబంధం లేదు. ఎందుకంటే బొమ్మలు ఏమో ఇక్కడ కూడా ఉన్నాయి, మేము తొక్కుతున్నాం, తొక్కమని వాళ్ళే చెప్తారు. కనీసం ఆ స్తంభం ఎక్కడ ఉంది, దాని చుట్టూ సరైనటువంటి తాళ్ళు కూడా కట్టలేదు ప్రభుత్వం వాళ్ళు. ఇక వాళ్ళు మూత్రశాలలు ఏర్పాటు చేశారా, ఇంకోటి చేశారా, అవన్నీ నేను అడగట్లేదు. కనీసం ఆర్ట్ను కూడా పరిరక్షించలేని దేశ పరిస్థితిలో మన ప్రభుత్వాలు ఉన్నాయి. వాళ్ళకి గతంలోనే ఉన్నాయంటే ఇప్పుడు ఇంకా అసలు పూర్తిగా ఈ ఓట్లు రానటువంటి ఏ పని వాళ్ళు చేయరు కాబట్టి ఆర్ట్ని పట్టించుకోరని నాకు ఉన్నటువంటి భయం, అనుమానం. మామిడి హరికృష్ణ గారి వంటి రసహృదయులు మాత్రం చలివేంద్రంలో అక్కడక్కడ దిక్కుగా ఉంటారని నేను భావిస్తున్నాను. వారికి అందుచేత ఈ కళాకారులు, పాడేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, ఎన్నో కళలు మన కళ్ళ ముందు బయోడైవర్సిటీలో జీవులు అంతరిస్తున్న కళలు అంతరిస్తూ ఉన్నాయి. సురభి కళాకారుల గురించి బ్రహ్మంగారు నేను తిరిగాం. మొన్న కూడా వారి దగ్గర ఒక పెద్ద ఈవెంట్, వాళ్ళు పాపం నాటకాలు ఆడడం మానేసి ఇంకా మేకప్లు కొట్టేదాకా వచ్చారు. అందుచేత జీవించలేనటువంటి పరిస్థితుల్లో కళాకారులు నెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. ఏదైనా మాట అంటే బ్రహ్మంగారు అనేవారు, ఏమండి ఏమైంది, ఒక ఆర్టిస్ట్ తిన్నాడు అంతే కదా, వేరే ఎన్ని చోట్ల వృధా కావట్లేదు అని. ఆ విధమైన కళాహృదయం ఆర్టిస్టుల గురించి ఆలోచించి తప్పించి వాళ్ళ గురించి చేసి వాళ్ళ ఆర్ట్ బయట ఉండాలి చేయాలనేటువంటి వ్యక్తి ఆయన. నేను ఇప్పటికి కూడా అనుకుంటున్నాను, ఆయన తెలుగు ప్రాంతంలో కాకుండా ఎక్కడన్నా యూరోప్లో పుట్టుంటే కనుక ఆయన వరల్డ్లో రెనౌండ్ నేమ్.
ఆయన బ్రహ్మం గారు ఏమి నాట్ అ స్మాల్ మ్యాన్. అది మీరు విత్డ్రా చేసుకోవాలి, మీరు నాకు సారీ చెప్పకూడదు, నేనే మీకు చెప్పాలి. అది వారి చేత రెండవది ఒక కారణం చెప్పాను, రెండో కారణం కూడా చెప్తాను. నేను సుమారుగా ఒక 70-80 పుస్తకాలు నా వచ్చినాయి, ఇంకొక 30-40 పుస్తకాలు సిస్టంలోనే నేను బయటకు తేగలుగుతాను లేదు తెలియక అన్ని పనులు మానేసి దాని మీదే ఉంటున్నాను, వేరే పనులు కూడా చేస్తున్నాను. అయితే బ్రహ్మం గారి చేత వారి ఇలస్ట్రేషన్స్ చేయరు, వారిని ఇలస్ట్రేషన్స్ కూడా చేయించుకునేటువంటి తప్పు చేశాను. అది కూడా తలుచుకుని ఈయనేంటి నాకు ఇలస్ట్రేషన్ చేయడం ఏంటని సిగ్గుపడతాను. ఆయన బీబీ అబ్దుల్ సలాంకి, నారాయణ గురుకి, అలాగే దాక్షాయణి వెళ్ళడం లాంటి పుస్తకాలకి చాలా గొప్ప కవర్ పేజీలు, లోపల చిత్రాలు, చాలా వాటికి అసలు ఆయనకేం సంబంధం లేదు, ఆయన చెప్తే చేసి పెట్టేటువంటి స్నేహశీలి, పుణ్యాత్ముడు. ఆయనని చేయకూడని పని చేయించినటువంటి నేరం నాదే. అందుకని నేనే ఆయనకి 2-3 సార్లు ఎక్కువ చెప్తున్నాను. అది చాలా గ్రేట్ మెమొరీ అండి. ఆయన కుటుంబంతో, ఆయన మిత్రులతో నాకు ఉన్నటువంటి మెమొరీ. అందువల్ల ఇవాళ ఆయన చెప్తే, నేను ఈ విధంగా చేశాను అని చెప్తే, ఇట్లా ఆర్టిస్టులను తీసుకెళ్ళి ఆ కాకతీయ ప్రాంతంలో పర్యటించి వాళ్ళ చేత చిత్రాలు వేయించానంటే అది చాలా నా సొంత ఖర్చులతో కూడా చెప్తే నాకు ఆయన మంచి మనసుకి నేను దండం పెట్టుకుంటున్నాను. అది చాలామంది ఆయన గుర్తున్న వాళ్ళంతా కూడా ఆయన మంచి మనసుని, ఆయన మంచి నవ్వుని గుర్తుపెట్టుకుంటారు. మా గఫార్ ఖాన్ బావ ఉంది, గఫార్ ఖాన్ బొమ్మ కూడా ఆయన వేసినాడు. అట్లా గఫార్ ఖాన్ నవ్వుకి ఈ నవ్వుకి దగ్గర పోలిపోయిందని మేము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా బొమ్మ చూసినప్పుడల్లా బ్రహ్మం గారు అనుకుంటాం. అది మంచి మనస్తత్వం వల్ల వచ్చేటువంటిది. అలాగే ఈ సోదరుడిని మొదటిసారి నేను చూసి ఐఎమ్ హైలీ ఇంప్రెస్డ్, ఐఎమ్ హైలీ షాక్డ్. వారి సోదరుడిని కూడా కలిశాను నేను. మీరు దయవంచి మీరు చేసినటువంటి పని ఏదైతే ఉన్నదో ప్లీజ్ కంటిన్యూ, దాన్ని కొనసాగించండి, ఉధృతంగా కొనసాగించండి, ఇది చాలా ఆశ్చర్యము అని చెప్తూ ఎక్కువసేపు మీ సమయం తీసుకున్నందుకు క్షమాపణలు కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈ పని చేయడానికి ఒక సీక్రెట్ ఉంది, ఇప్పటివరకు బయట ఎప్పుడు చెప్పలేదు సార్, ఇప్పుడు చెప్తున్నాను. నేను ఈ పని చేయడానికి నాకేమంత కాయస్ ఉండి చేయలేదు, బలవంతంగా చేయించారు. బలవంతంగా ఎవరు చేయించారు అని అంటే, హ్యాపీగా వరంగల్లో ఊళ్ళు తిరిగేటోన్ని పిలిచి ఎగ్జిబిషన్ పెట్టించాడు హైదరాబాద్లో 2017లో. ఆ తర్వాత ఇంకొక ఎగ్జిబిషన్ చేయించారు, ఫోటోలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తమ్ముడు బుక్ రాయి అని వారం రోజులలో బుక్ రాయించారు. ఆ తర్వాత కాకతీయ వారసుడు దొరికిండన్న, వరంగల్కి తీసుకురావాలి సరిగ్గా 700 ఏళ్ళ తర్వాత అంటే నా వెనక నిలబడి ఆ ఈవెంట్ చేసిండు. నేను ఈ 1500 ఊర్లు తిరగడానికి, 3-4 పుస్తకాలు చేయడానికి, ఆ ఊర్లన్నీ తిరగడానికి మూల వనరు మీ మధ్యలో కూర్చున్నటువంటి హరికృష్ణ అన్న. అది నేనేం బలవంతంగా చేయించారు. ఇప్పుడు నేను చేస్తున్న పని, వచ్చే నెలలో చేయబోయే పని, వచ్చే సంవత్సరంలో చేయబోయే పని కూడా డిసైడ్ చేసి బలవంతంగా చేపిస్తున్నారు. సో ఆల్ క్రెడిట్ గోస్ టు అన్న. ఇంకొక విషయం చెప్పాలి, కాకతీయ నన్ను అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కాకతీయ వారసుడు ఫ్రెండ్ కదా అంటారు. అవును, ఫ్రెండే. ఎట్లా ఫ్రెండ్ అంటే, ఆయనను ఫస్ట్ టైం కలవడానికి వెళ్ళేటప్పుడు ATM కార్డు ఇచ్చి పంపించిండు నాకు అన్న, హరికృష్ణ అన్న. నేను ఆయన కలవడానికి వెళ్తున్నప్పుడు ఎటు వెళ్తున్నానో తెలియదు, ఏ రాష్ట్రం వెళ్తున్నానో తెలియదు. అప్పుడు ఆయన్ని వెతకడానికి అన్న ఇట్లా ఒక ఛాన్స్ ఉందని అంటే కార్డు ఇచ్చి పిన్ ఇచ్చి నువ్వు వెళ్ళి తమ్ముడు అని చెప్పి పంపించింది హరికృష్ణ అన్న. సో థ్యాంక్ యూ అన్నకి థ్యాంక్ యూ అని చెప్తున్నా. కానీ ఇప్పుడు హరికృష్ణ నేను మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ మీద ఒత్తిడిని 3 రెట్లు ఎక్కువ పెంచాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, కళాయజ్ఞ అండ్ టార్చ్, ఈ 3 సంస్థలు కలిసి ఈరోజు ఒక అపూర్వమైన, అద్భుతమైన, అజరామరమైన ప్రయత్నానికి శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా భావిస్తున్నా. సో ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చారు రౌనక్. హీఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఫర్ ద లాస్ట్ so many years we have been associated with each other, and each and every cultural program he used to be there and having that great heart to appreciate every art. లీగల్ హెయిర్ అనేది రీసెంట్లీ దట్ వాజ్ కోర్ట్ డిసైడ్ చేసింది, కానీ హీ ఈజ్ ది మ్యాన్ హూ ఈజ్ హ్యావింగ్ దట్ బ్రాడ్ హార్ట్ టు అప్రిషియేట్ ఈచ్ అండ్ ఎవ్రీ nuances and subtleties of every artist. So Raunak, I feel very happy to be with you, man. So thank you. And Ramanamurthy garu, వారి రూపం మాత్రమే కాదు, వారు నడిచిన ప్రతి నడక కూడా తెలుగు జాతి అనూచానంగా వస్తున్న సంప్రదాయాల్ని, రీతుల్ని, శిలల్ని, సంపదల్ని, కళాత్మకతని, జర్నలిజంని అన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళాలనే
ఒక తాపత్రయం కనిపించే మనిషి, దాన్ని ఆచరిస్తున్న మనిషి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వాట్ వీ యూజ్ టు సీ ఇస్ దట్ దే ఆర్ merely preachers or interpreters, but very few of the people are practitioners, and they execute whatever they thought, whatever they think, and whatever they utter. సో అలాంటి ఒక అంటే వాక్యానికి ఆచరణకి మధ్య ఉండే గ్యాప్ని తగ్గించే వాళ్ళు. అంటే అందరూ డైలాగులు చెప్తారు, నేను చెప్పిందే మాట, నేను చెప్పిందే శాసనం. ఇప్పుడు మన శాసనాలు, నేను చెప్పిందే శాసనం, నేను నా మాటకు నా ఆచరణకు రెండింటికి మధ్య ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అంటారు. కానీ ప్రపంచంలో అసాధ్యం. ఎవరు కూడా చెప్పిన మాటని ఆచరణని రెండింటిని ఒకే సరళ రేఖ మీద ఉంచడం అనేది అసాధ్యం. దెర్ విల్ బి ఏ గ్యాప్. కాకపోతే కొంచెం గ్యాప్ తగ్గించి చూసుకుంటాం. సో అలా మాటని ఆచరణని మధ్య ఉండే గ్యాప్ని అత్యంత సంక్షిప్తం చేసిన మనకు తెలిసిన అరుదైన మూర్తిమత్వం కలిగిన మనిషి రమణమూర్తి గారు. వారికి ఒక్కసారి మనందరి కరతాలతో మధ్య we must give a huge round of applause for all the support that is being extended by him for the preservation, promotion and propagation of art, culture, literature and journalism too. So thank you sir. And of course it is శేషబ్రహ్మం సార్. ఒక్కసారి శేషబ్రహ్మం సార్ నాకు పేరు నాకు చాన్నాళ్ళ నుంచి పత్రికల ద్వారా శేషబ్రహ్మం గారి పేరు తెలుసు, ఆయన చిత్రాల ద్వారా శేషబ్రహ్మం గారి పేరు తెలుసు, ఆయన రూపం తెలుసు ఫోటో ద్వారా, కానీ ప్రత్యక్షంగా నాకు తెలియదు. కానీ నాకు వాళ్ళ నాన్నగారి మీద వాళ్ళ అమ్మగారి మీద మాత్రం చాలా గౌరవం ఏర్పడింది ఆ పేరు విన్న తర్వాత. అంటే కొన్ని పేర్లు దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్, అది ఒక ఇంప్రెషన్ ఉంటుంది, ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక స్పెసిఫిసిటీ, యూనిక్నెస్, స్పెషాలిటీ ఉంటుంది. శేషబ్రహ్మం అసలు చూడండి, ఈ పేరులోనే ఒక అద్భుతమైన కవిత్వం ఉందండి సార్. నిజంగా సార్, శేష ప్రశ్న, శేషేర్ ప్రశ్నే అని రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక అద్భుతమైన నవలను రాశాడు. శేషేర్ ప్రశ్న, దాన్ని శేష ప్రశ్న అని తెలుగులో చేశారు ట్రాన్స్లేషన్. ఆ శేష బ్రహ్మం అసలు ఈ మాటలు, బ్రహ్మం అంటేనే సృష్టికి మూలమైన వాడు, త్రిమూర్తులలో బ్రహ్మ అనేది ఒక పాయింట్. అన్ని మిగల్చని వాడు కదా, సృష్టించిన తర్వాత కంప్లీట్ అయినట్టే. అది అది ఎలా ఉండని, వికృతమో ఆకృతమో సంపూర్ణ ఆకృతో ఏదో కానీ మొత్తం మీద పూర్తి చేయడమే బ్రహ్మ యొక్క లక్ష్యం. అది బాగుంటుందా, అందంగా ఉంటుందా, సుందరంగా ఉంటుందా, సుమధురంగా ఉంటుందా, అందరిని ఆకట్టుకుంటుందా తర్వాత విషయం. అష్టావక్రతో ఉంటుందా, అవక్రమాలు ఏ లేకుండా అద్భుతంగా ఉంటుందా తర్వాత విషయం. బట్ సంపూర్తి చేస్తాడు. బ్రహ్మం అంటేనే అంత కంప్లీట్ చేయడం అనేది. మరి శేష బ్రహ్మం ఏంటండి? శేషం మిగిల్చడం ఏంటి? ఇంకా శేషం అంటే మిగిలేంది అని. శేషం అంటే ఇంకా సంథింగ్ ఈజ్ దేర్. నిజంగా నాకు ఎంత గొప్ప ఫిలాసఫీ అనిపిస్తుంది అంటే, శేషం ఇప్పుడు అంత నేతి నేతి అని ఉపనిషత్తులో చెప్పే ఒక అద్భుతమైన వాక్యం ఉంటుంది. నేతి నేతి అంటారు. నేతి మీన్స్ అంటే నేతి నేతి అంటే మన నేతి బీరకాయ ఆ నేతి కాదు, అది తెలుగు నేతి కాదు, సాంస్క్రిట్ నేతి. సాంస్క్రిట్ నేతిలో నా ప్లస్ ఇతి ఈజ్ నేతి, నాట్ దిస్. నేతి అంటే నాట్ ఓన్లీ దిస్, ఇది మాత్రమే కాదు, ఇదే కాదు, ఇంకేదో ఉంది. ఇదే కాదు అనడంలో ఏముంది? సంథింగ్ ఈజ్ దేర్ బియాండ్ దట్ వన్. whichever whatever you see, whichever whatever you perceive, whichever whatever you think, మన జ్ఞానేంద్రియాలతో, మన కర్మేంద్రియాలతో మనం చూడగలిగిన, మనం స్పర్శించగలిగిన, మనం వినగలిగిన, మనం ఇవన్నీ మన చేయగలిగిన వాటికి భిన్నమైంది, అతీతమైంది ఏదో సంథింగ్ ఏదో ఉంది. ఆ సంథింగే కదా శేషం. అలా శేషవర్మ గారు మీ పేరే పెద్ద కవిత సార్, గొప్ప ఫిలాసఫీ సార్. సో ఆ ఫిలాసఫీని తన జీవితంలో కూడా అన్వయించుకొని ఆచరిస్తున్న సార్థక నామధేయుడు శేషబ్రహ్మం గారు. నేను ఎప్పుడు అంటాను మా నాన్నను, నాన్న నాకు ఈ పేరెందుకు పెట్టినావు నాన్న అంటాను. అంటే నేను సరదాగానేది, నా పేరు హరికృష్ణ, ఎందుకు నాన్న నాకు సూటుగా మిస్ఫిట్ నేమ్ ఇది, ఏదో నేను రాములు లాంటి బ్యాచ్ నాది, ఇది హరికృష్ణ అని. అంటే చాలామందికి పేర్లకి వాళ్ళ వ్యక్తిత్వాలకి కుదరవు, కానీ శేషబ్రహ్మం గారికి మాత్రం పర్ఫెక్ట్గా కుదిరింది. ఆ శేషాన్ని పూర్తి చేసే దిశగా బ్రహ్మ సృష్టించిన దానిని, బ్రహ్మ సృష్టించగా మిగిల్చిన దానిని పూర్తి చేసే దిశగా మానవుడు ఏదైనా ప్రయత్నం చేస్తే ఆ మానవుడికి రూపంగా నిలిచే వారు ఎంతోమంది చిత్రకారులు ఉంటే ఆ చిత్రకారులకి ప్రతినిధిగా ఉన్నవాడు శేషబ్రహ్మం గారు. అంటే కంప్లీట్ చేయాలి కదా. నాకు ఇంకోటి, తెలుగు భాషలో నాకు చాలా ఇష్టమైన పదం, అంటే మీకు కొన్ని పదాల మీద మనకు తెలియకుండా ప్రేమ ఉంటుంది, ఒక అటాచ్మెంట్ వస్తుంది, ఒక అడ్మిరేషన్, ఒక బాగుంటుంది కదా. నాకు బాగా ఇష్టమైన పదం
ఇంకా ఉంది. మనకు సీరియల్స్లో వెనకట వచ్చే ఆంధ్రభూమిలో, ఆంధ్రపత్రిక, సంథింగ్ న్యూస్ పేపర్స్ అన్నింటిలో, వీక్లీ అన్నింటిలో, డైలీ సీరియల్స్లో కూడా లాస్ట్కి వచ్చిన తర్వాత ఉండేది ఇంకా ఉంది అని ఉండేది. ఆ ఇంకా ఉంది నాకు ఎంత ఇష్టమైన పదం అంటే, ఈ ప్రపంచంలోకి వెళ్ళా తెలుగు భాష మొత్తం మీద నాకు ఇష్టమైన వాక్యం ఇంకా ఉంది. అరే ఇంకా ఉంది అనడంలో ఇంకేదో ఉంది అంటే మనం చేసిందే సంపూర్ణం కాదు, మనం చెప్పిందే మొత్తం కాదు, అంటే మొత్తం అవ్వడానికి ఇంకేదో ఉంది. 360 degrees ఉండే పర్స్పెక్టివ్లో మనం చెప్పేదంతా 359 degrees. ఎంత చెప్పినా ఇంకొక 1 degree ఏదో ఉంది. ఆ డిగ్రీని సాధించాలనే ఒకే ఒక్క కాంక్ష, ఒక డిజైర్ దట్ హ్యాస్ మేడ్ ద హ్యూమన్ బీయింగ్ టు ఇవాల్వ్ హిమ్సెల్ఫ్. వాడు ఆదిమ మానవుడి నుంచి ఈ ఏఐ మానవుడిగా ఎదగడం వెనక ఉన్న నిరంతర ప్రస్థానానికి స్ఫూర్తి ఏంటంటే ఆ ఒక్క డిగ్రీని కనుక్కోవడమే. 359 డిగ్రీల తర్వాత ఉండే 360 డిగ్రీని కనుక్కోవాలనే ఒకే ఒక్క తపన, తన్లాట ఏతుందో ఆ తన్లాటే మానవుని ఎప్పటికప్పుడు తనని తాను అన్వేషించుకొని తనని తాను చెక్కుకుంటూ ముందుకెళ్ళేలాగా స్ఫూర్తిగా నిలుస్తున్న అదే. సో అలాంటి నేపథ్యంలో శిలా నిశ్శబ్దం నాకు ఫస్ట్ తమ్ముడు అరవింద్ చెప్పాడు, శిలా నిశ్శబ్దం అన్నాడు. అరే ఇదేంటో టైటిల్ భలే విచిత్రంగా పెట్టావు ఏంటి అని. సో జనరల్గా సాధారణంగా తను చేసే ప్రతిదానికి నేనే టైటిల్ పెడతాను. మనకు తెలియని తెలంగాణ ఇవన్నీ కూడా ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకొని పెట్టినవే, కానీ తర్వాత ఈసారి మాత్రం తనే సొంతంగా పెట్టేశాడు. సరే మంచిది, శిలా నిశ్శబ్దం. కానీ నాకు బాగా అనిపించింది నిశ్శబ్ద శిల. అదని ఎట్లా నాలి భాషాపరమైన వ్యవహారం నుంచి చూస్తాం కనుక మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లింగ్విస్టిక్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తాం కదా ఏదైనా టైటిల్ పెట్టేప్పుడు. నిశ్శబ్ద శిల, అరే సైలెంట్ స్టోన్ ఆర్ ఏ సైలెంట్ స్కల్ప్చర్, ఏ స్కల్ప్చర్ కార్వ్డ్ ఇన్ సైలెన్స్ అని దాన్ని ఇంగ్లీష్లో కూడా మళ్ళీ ట్రాన్స్లేట్ చేసుకుంటాం. అంటే కొంచెం మరింత ఆ గాఢత మనలోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అన్నప్పుడు శిలా నిశ్శబ్దం నాకు ఇదే గమ్మత్ అనిపించింది అనమాట. నిజం కదా, నిశ్శబ్దమైనవే శిలలు కదా. శబ్దం ఏది చేయనివి, శబ్దం యొక్క అంతం, శబ్దము ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ శిల్పం మొదలవుతుంది సార్. ఎందుకంటే ఉలి చెక్కిన ప్రతిసారి శబ్దమే వస్తుంది. ఉలి ఆగిందంటే శిల పూర్తయింది అని అర్థం. శిల పూర్తయింది అంటే సృష్టి పూర్తి అయింది అని అర్థం. సృష్టి పూర్తయింది అంటే ఆ శిల్పకారుడు సంతృప్తి చెందాడు అని అర్థం. ఆ సంతృప్తి చెందాడంటే రాబోయే కాలాలకి ఇది చిరస్థాయిగా నిలుస్తుంది, ఒక శాశ్వత ప్రాతిపదిక ఏర్పాటైంది, ఒక పర్మనెంట్ రికార్డ్ హ్యాస్ బీన్ డాక్యుమెంటెడ్ అని అర్థం. సో ఇలా ఈ శిలా నిశ్శబ్దాన్ని నేను అర్థం చేసుకున్నాను. సో అందుకని ఇట్ మే బీ సైలెన్స్, ద స్టోన్ మే బీ సైలెంట్, బట్ ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్ టుగెదర్ ఇన్ దట్ సైలెన్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ విల్ లైక్ టు టెల్ యూ, ఈ ప్రపంచంలోకెల్లా మనకందరూ యునెస్కో వాళ్ళు చెప్తారు 7,200 పైగా భాషలు ఉన్నాయి. లిపి ఉన్న భాషలు ఉన్నాయి, లిపి లేని భాషలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. వీటన్నిటిలోకెల్లా ఒక గొప్ప భాష ప్రపంచంలోకెల్లా, అంటే మొత్తం ఉన్నాయి, చాలా ఉన్నాయి. మాండరిన్ ఫస్ట్ భాష, ఇవన్నీ ఉన్నాయి. మనది 5వ భాష, తెలుగుది 5వ భాష, ప్రపంచంలో అత్యధిక ప్రజలు మాట్లాడే భాష. సో ఇట్లా చాలా ఉన్నాయి. వీటన్నింటిలో ప్రపంచంలోకెల్లా గొప్ప భాష, నాకు అర్థమైన భాష, నాకు తెలిసిన భాషా పరిజ్ఞానం నుంచి నాకు అర్థమైన భాష ఏంటంటే, దీన్ని కూడా చెప్పడానికి వాళ్ళు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ప్రపంచంలో 5 భాషలు కలిపారు. అంటే వాళ్ళు గుర్తించిన భాషలు ఇంగ్లీషు, ఫ్రాన్స్, స్పానిష్, అరబిక్, రష్యన్ అండ్ చైనీస్ అని ఒకటి పెట్టుకున్నారు. 6 భాషలు పెట్టుకున్నారు. తర్వాత ప్రపంచం అంతటికి కలిపి ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ ఉండాలని కూడా అనుకున్నారు. అదేంటంటే ఎస్పెరాంటో, ఆ భాష పేరు ఎస్పెరాంటో అని ఒక ప్రపంచ భాషని కనుక్కున్నారు. ఆ ప్రపంచ భాష అమల్లో ఉంది లేదు అదంతా ఉంది. కానీ ఈ భాషలన్నిటికన్నా, మాండరిన్ కన్నా, ఎస్పెరాంటో కన్నా, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఇరానియన్, జపనీస్, చైనీస్, కొరియన్, స్పానిష్, ఇటాలియన్, డానిష్, ఈ భాషలన్నిటికన్నా మనం చెబుతున్న, మనం అనుకుంటున్న, మనం గుర్తించిన భాషలన్నిటికన్నా ఒక అద్భుతమైన భాష ఒకటి ఉంది. ఆ భాష నిశ్శబ్దం. శబ్దం అంటేనే పదం కదా, శబ్దం అంటేనే పదం. పదానికి మధ్య విరామమే నిశ్శబ్దం. మనం స్పేస్ ఇస్తామే, ఆ స్పేస్ని అర్థం చేసుకోవడమే చరిత్రకారులు, సాహితీవేత్తలు, రచయితలు, కవులు, విమర్శకులు, ఇంటర్ప్రిటర్స్ చేయాల్సిన పని.
బిట్వీన్ ద లైన్స్ అంటాం కదా మనం, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్, అదే నిశ్శబ్దం, రీడింగ్ బిట్వీన్ ద లైన్స్. కానీ నేను ఆల్ ద టైమ్ ఐ యూజ్ టు టెల్ అండ్ ఎంఫసైజ్ దట్ నాట్ ఓన్లీ రీడ్ బిట్వీన్ ద లైన్స్, బిట్వీన్ కాదు, బిట్వీన్ నుంచి మనం దాటిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలంటే బియాండ్ ద లైన్స్కి వెళ్ళాలి, రీడింగ్ బియాండ్ ద లైన్స్. ఆ లైన్స్ చెబుతున్న భావార్థాన్ని మించి, వాచ్యార్థాన్ని మించి అర్థం చేసుకోగలిగే స్థాయిని వెతుక్కోవడమే, అన్వేషించడమే మానవుడు, క్రియేటివ్ పర్సన్, సృజనశీలి, కవి, రచయిత, శిల్పకారుడు, చిత్రకారుడు చేయాల్సిన పని. ఆ రీడింగ్ బియాండ్ ద లైన్స్ని ఈరోజు 60 మంది చిత్రకారులు మన ముందు ఈ గ్యాలరీ ద్వారా ఆవిష్కరిస్తున్నారు. చూడండి ఎంత అద్భుతమో. అక్కడ ఉన్నాయి శిల్పాలు, ఉన్నాయి శిల్పాలు మాట్లాడుతున్నాయి. ఆ శిల్పాలు మాట్లాడే ఒక నిశ్శబ్ద భాషని, నిశ్శబ్ద భాష, అశబ్ద భాష, అది శబ్దాలేవీ లేని భాష. ఆ అశబ్ద భాషని, నిశ్శబ్ద భాషని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరంటే చిత్రకారులు మాత్రమే. ఆ చిత్రకారులే ఈరోజు వాళ్ళు అర్థం చేసుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకుందాన్ని ఈ ప్రపంచానికి, అంటే మన ప్రపంచానికి, సామాన్య ప్రపంచానికి వాళ్ళ గీతల ద్వారా, వాళ్ళ కుంచె చిత్రాల ద్వారా మన ముందు ఆవిష్కరిస్తున్నారు. సో దీనికోసం ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు, ఒరిస్సా నుంచి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సదరన్ ఇండియా నుంచి వచ్చారు. వారందరూ కూడా తమ తమ కోణంలోంచి వాటి ఆ రామప్ప, కోటగుళ్ళు, కాకతీయ శిల్ప సంపదకు సంబంధించిన అంశాలని మన ముందు ఆవిష్కరిస్తున్నారు. సో ఈ ఆవిష్కరణకి నన్ను కూడా అతిథిగా పిలిచి నన్ను భాగస్వామ్యం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా టార్చ్కి అండ్ కళాయజ్ఞ ఆర్గనైజేషన్స్కి, శేషబ్రహ్మం గారికి అండ్ తమ్ముడు అరవింద్కి. అరవింద్ నా దగ్గరికి ఎట్ ద ఏజ్ ఆఫ్ 17 వాడు నా దగ్గరికి 17 ఏళ్ళప్పుడు వచ్చాడు. 17 ఏళ్ళ నుంచి ఇప్పటికి 10 ఏళ్ళు, 13 ఏళ్ళు, 13 ఏళ్ళ నుంచి నిరంతర ప్రస్థానం. ప్రతి సందర్భంలో, ఏ సందర్భంలోనైనా, ఎప్పుడైనా కూడా నాకు వీళ్ళంతా దేవుడిచ్చిన తమ్ములు. ఆదిత్య కానీ, మా తమ్ముడు అరవింద్ కానీ, ఈ రఘు ఉన్నాడు ఇక్కడే, సతీష్ ఉన్నాడు ఇక్కడే, వీళ్ళందరూ కూడా తమ్ముళ్ళే నాకు. ఎందుకంటే మాకున్న తెలంగాణలో ఉన్న గొప్ప జీవన తాత్వికత. ఇప్పుడు శ్యామ్ కూడా ఉన్నాడు, ఆయన కూడా మాకు తమ్ముళ్ళలాగానే, సరే ఆఫీసర్ అయినప్పటికీ జస్ట్ లైక్ మై యంగర్ బ్రదర్. సో అట్లా ఏంటంటే ఏముంటుందంటే ఇక్కడ అధికారం కంటే ఆత్మీయతనే గొప్ప. మా అన్నదమ్ముల అనుబంధం అనుకోవడంలో ఉన్నంత ప్రేమ ఇక మిగతా ఉన్నదని నేను అనుకోని. ఇప్పుడు నరసింహ గారు ఉన్నారు, తర్వాత ఇక్కడ మా రామోజు హరగోపాల్ సార్ ఉన్నారు. సో వీళ్ళందరిలో ఉండే ఒక గొప్ప బంధం, వీళ్ళందరినీ మా అందరినీ కలిపి ఉంచుతున్న ఒక అద్భుతమైన బంధం. వేరువేరుగా ఉన్నాం, ఇదంతా దండలో దారాల్లాగా, దండలాగా ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క చోట ఉన్నది, కానీ ఇదంతా ఒక్క బతుకమ్మలాగా పేరుస్తున్న ఒకే ఒక్క సిబ్బి ఏంటంటే ఆత్మీయత. ఆ బంధుత్వమే, ఆత్మీయతే ఈ నేల నుంచి నేర్చుకున్న జీవన సత్యం అది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ అందరూ ఉన్నారు, వారందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఈ శిలా నిశ్శబ్దంలో పాల్గొంటున్న అందరు ఆర్టిస్టులకి, ఇక్కడ నరసింహ్ గారు ఉన్నారు, ఇంకా మిగతా అందరూ కూడా శేషబ్రహ్మం గారి యొక్క శిష్య పరంపర, వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక చివరిగా ఏంటంటే ఒకటి, లక్ష్మి ఐఏఎస్ గారు, ఈ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ గారు, ఈ పర్మిషన్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అలాగే నరసింహ, సో పాపం తను కూడా పాపం ఎప్పటికీ అందరికీ తలనో నాలుకలో ఉంటూ ప్రతి కళాకారుడికి ఒక మంచి చేదోడు వాదోడుగా ఉంటారు, వారికి నమస్కారాలు, ధన్యవాదాలు. అండ్ ఇక చివరగా ఏంటంటే ఈ వేసిన పెయింటింగ్స్ ఏవైతున్నాయో ఆ పెయింటింగ్స్ అన్నిటినీ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ద్వారా ఒక చక్కని బుక్ తీసుకురావడానికి మేము సమాయత్తంగా ఉన్నాం, సన్నద్ధంగా ఉన్నాం. నేను ఆల్రెడీ ఈ విషయాన్ని తమ్ముడు అరవింద్తో కూడా డిస్కస్ చేయడం జరిగింది. శేషబ్రహ్మం గారు వచ్చినప్పుడు సార్ మనం ఈ రోజే రిలీజ్ చేద్దామని అన్నాను. నేను అత్యాశపడ్డాను. అత్యాశ అంటే కొంచెం నేను ఇమీడియట్ డెసిషన్ మేకర్, నేను దానికి కొంచెం ఆలోచించాను. అంటే ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక దానికి పెద్దగా, నో నీడ్ టు డూ ఆల్ దీస్ ప్రొసీజరల్ ఇష్యూస్. సో వెంటనే ఐ టేక్ ఎ ప్లంజ్ అండ్ ఐ రిక్వెస్టెడ్ శేషబ్రహ్మం సార్ మనం వీలుంటే అవన్నీ కలిపి ఒక్కొక్క పేజ్, ఒక్కొక్క పెయింటింగ్, ఒక్కొక్క పేజ్ చిన్న రైటప్. సో దీని నేపథ్యం ఏ విధంగా మొదలైంది, జాన్ 25-26 ఆ టైంలో వీళ్ళందరూ ఎలా వెళ్ళారు, ఏం సంగతి, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా చెబుతూ ఒక్కొక్క ఫోటోని, ఒరిజినల్ ఫోటో అక్కర్లేదు, పెయింటింగ్ వర్క్నే అదంతా మనం 60 అయితే 60, 70 అయితే 70, 100 పేజీలైనా 100 పేజీలు ఒక మంచి కాఫీ టేబుల్ బుక్ లాగా చాలా చక్కగా చేద్దాము అని నేను రిక్వెస్ట్ చేశాను. వారు అంగీకరించారు. అది త్వరలోనే నెక్స్ట్, అంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మంత్లో చేస్తాము. అలాగే
మీ అందరి ముందరే మళ్ళీ చెప్తున్నా, తమ్ముడిని ఇప్పటికీ మనకు తెలియని తెలంగాణ ఒక అద్భుతమైన పుస్తకం రాశాడు. కాకతీయుల చరిత్ర మీద ఇప్పటికీ ఎవరికీ తెలియని ఎన్నెన్నో గొప్ప సత్యాలను ఆవిష్కరిస్తూ మనకు తెలియని పుస్తకం రాశారు. అది డిపార్ట్మెంట్ కల్చర్ పబ్లిష్ చేయడం జరిగింది. ఇంకొకటి కూడా ఇప్పుడు త్వరలోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉత్సవాలు, సౌందర్య పోటీలు, ఏ సౌందర్యాన్నైతే కాకతీయులు ఆరాధించారో, ఏ సౌందర్యాన్నైతే శిలల్లోకి కుదించారో, శిలల్లోకి నిక్షిప్తం చేశారో, అలాంటి సౌందర్యానికి పరాకాష్ట లాంటి మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ హైదరాబాద్ వేదికగా జరగబోతున్నాయి. సో దాంట్లో కాకతీయ టూర్ కూడా ఒకటి ఉంది. సో దాంట్లో ఆ సందర్భం వరకల్లా ఒక పుస్తకాన్ని తమ్ముడు రాశాడు, ఆల్రెడీ అయిపోయింది, ఫైనలైజేషన్లో ఉంది. ఆ పుస్తకాన్ని అక్కడ ఆవిష్కరించేలా కాకతీయ వైభవాన్ని చెప్పగలిగిన మరొక మంచి కాఫీ టేబుల్ బుక్ని, కాకతీయ హిస్టరీ, హెరిటేజ్, కల్చర్, లిటరేచర్ కాదు కల్చర్, వాటిని చూపించే విధంగా ఉండే పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడానికి సన్నద్ధమవుతున్న విషయాన్ని సవినయంగా తెలియజేసుకుంటూ చిత్రకారులందరికీ క్షణార్థులు, వందనాలు, దండాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఒక్కసారి ఫైనల్గా మన కోసం మనం చప్పటతో మనం అభినందించుకుందాం సార్. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.